మత్తయి సువార్తలో క్రీస్తునందున్న వారు తప్పకుండా పాటించవలసిన 2 ఆజ్ఞల గురించి యేసుప్రభులు వారు చెప్తారు. ఈ 2 ఆజ్ఞలే 10 ఆజ్ఞలను అలాగే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మిగతా అన్ని ఆజ్ఞలను కూడా పరిపూర్ణం చేస్తుందని చెప్పేసిన ఎక్స్ప్లెనేషన్ అక్కడ మనకు ప్రభు ఇచ్చాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించవాలన్నది మొదటి ఆజ్ఞ అయితే, రెండో ఆజ్ఞ ఏంటిది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలన్నదే రెండో ఆజ్ఞ. అంటే మొదటి ఆజ్ఞ లాంటిదే రెండో ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలనే ప్రభువుల వారు ఇన్సిస్ట్ చేశారు. ఈ రెండింటికి ఖచ్చితంగా పాటించి తీరాల్సిందని చెప్పారు. నిన్ను వలె నీ పొరుగువాని నువ్వు ఎలా ప్రేమించగలవు? నీకు నువ్వంటే మేలు చేసుకుంటావు, నీకు నువ్వంటే పోషించుకుంటావు, నీకు ఇష్టమైన లడ్డు తింటావు, జాంగ్రీ తింటావు, నేనైనా నువ్వైనా ఎవరమైనా మనల్ని మనం ఎంతైనా ప్రేమించుకోగలం. మనకి ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది, వారి పక్కోడికి సూట్ అవ్వద్దా కదా? మనం ఏది చేసినా మంచిగా చేస్తాం, వారి పక్కోళ్ళు చేయవద్దా? మన వలె మన పొరుగువాని ప్రేమించడం అనేది అసంభవం. టు బి వెరీ ప్రాక్టికల్. మరి దీన్ని మనం ఎలా సాధించగలం? ఇక్కడ ప్రభువుల వారేమో దీన్ని చేసి తీరాల్సిందని చెప్తున్నారు. ఆయన చెప్పిన ఏ మాటల్లో ఒక్కదాన్ని మీరినా ఆయనతో మనకు సమాధానం ఉండదు. ఆయనతో మనకు సమాధానం లేకపోతే నిత్య జీవంలో ఎంట్రీ కష్టం అయిపోద్ది. మరి దీన్ని మనం ఎలా సాధించగలం? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దీనికి జవాబు ఉంది. ఏంటది? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరంట? ప్రేమకైనా స్వరూపి అంట. ప్రేమ అనేది ఎలా ఉండాలో మనం దేవుణ్ణి చూసినప్పుడు తెలుసుకోవచ్చు అంట. అంటే నీలో కావాల్సినంత ప్రేమ ఉద్భవించాలంటే, అది పని చేయాలంటే, అది నిలిచి ఉండాలంటే నువ్వు కాన్స్టెంట్గా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. నీలో ఉన్న, నాలో ఉన్న ప్రతి లోపాలను ఆయన చూస్తూ కూడా స్టిల్ మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎన్ని తప్పులు చేస్తున్నామో ఆయనకు ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఆయనకు డీటెయిల్డ్గా తెలుసు. తెలిసి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. నాకు తెలియకుండా నా భార్య కనుక ఎప్పుడన్నా ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టింది అనుకోండి, ఆ టైంలో కనుక నేను కాస్త టైట్లో ఉన్నాను అనుకోండి, నాకు చిరాకు అనిపిస్తుంది. కానీ ఇలాంటి చిరాకు చేసే పనులు, చిరాకు తెప్పించే పనులు నేను దేవునికి వ్యతిరేకంగా ఎన్నో చేశాను. తెలియకుండా ఇంకా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. స్టిల్ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అన్నమాట. ఇదిగో ఈ ప్రేమను నువ్వు ధ్యానించినప్పుడు, నీ తప్పుల్లో కూడా దేవుడు నేను ఎలాగో ప్రేమిస్తున్నావు నువ్వు ధ్యానించినప్పుడు, ఆయన నేను ఎలాగో తెలిసి కూడా క్షమిస్తున్నాడు, నువ్వు క్షమించమని నోరు తెరచడంగానే ఎలా క్షమిస్తున్నాడో నువ్వు ధ్యానించినప్పుడు, దీన్ని నువ్వు మనసులో పెట్టుకున్నప్పుడు నీలో దేవుని ప్రేమ పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు నువ్వు చాలా సులువుగా ఇతరులను క్షమించగలుగుతావు. అప్పుడు నువ్వు చాలా సులువుగా ఇతరులను భరించగలుగుతావు. వారి కోసం 1000 రూపాయలు 2000 రూపాయలు కాదు, వారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతావు. వారి కోసం ఒక పూట, ఒక గంట కాదు, ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, నెలలైనా, సంవత్సరాలైనా, కుదిరితే నీ ఆయుష్కాలం అంతా కూడా నీ పొరుగువాని కోసం నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు. అంత ప్రేమ నీకు దేవుని వైపు చూసినప్పుడు నీలోనికి వస్తుంది, నీలో నిలిచి ఉంటుంది.